ఒక విలేజ్, ఇద్దరు ఫ్రెండ్స్ బైక్లో పెట్రోల్ అయిపోయి పెట్రోల్ బంక్ వరకు బండిని దోసుకెళ్లారు. పెట్రోల్ కొట్టించుకున్నారు. పెట్రోల్ బంక్ నుంచి రోడ్డు మీదకు ముందుకు వెళ్తున్నారు. విజయ్ సడన్ గా బ్రేక్ వేశాడు. ఏమైందా అని వంశీ కూడా రోడ్డు వైపు చూశాడు. దారి కట్టంగా ఒక పెద్ద మేకల గుంపు కనిపించింది. ఆ మేకల గుంపు దగ్గరికి వెళ్ళి చూస్తే ఒక ఓల్డ్ పర్సన్ కాలు మీద కాలు వేసుకుని బీడీ నోట్లో పెట్టుకొని కూర్చుని ఉన్నాడు. వాళ్ళిద్దరు సరౌండింగ్స్ గమనిస్తే ఈ మేకలు ఎందుకు అడ్డున్నాయో అర్థమైంది. ఎస్, అక్కడ ఉన్న చిన్న బ్రిడ్జ్ కూలిపోయి ఉంది. అప్పుడు విజయ్ దూరంగా ఉన్న ఒక పాతపడ్డ ఇంటిని చూశాడు. అప్పుడు వాళ్ళిద్దరూ అక్కడికి వెళ్ళి చూస్తే 8 వుడెన్ స్టిక్స్ కనిపించాయి. అప్పుడు వాళ్ళిద్దరూ ఆ 8 వుడెన్ స్టిక్స్తో బ్రిడ్జ్ ఫిక్స్ చేద్దామని ఫిక్స్ అయ్యారు. ఆ 8 వుడెన్ స్టిక్స్ మోస్తూ వంశీ విజయ్తో అంటున్నాడు, సరే, నువ్వు యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలో అడిగావు కదా, దానికి ఇప్పుడు నేను ఆన్సర్ చెప్తా విను అన్నాడు. అలా బ్రిడ్జ్ ఫిక్స్ చేసే ప్రాసెస్లో ఫస్ట్ వుడెన్ స్టిక్ వేస్తూ వంశీ ఫస్ట్ రీజన్ చెప్పడం స్టార్ట్ చేశాడు. ఫైండ్ యువర్ నీచే. ఫస్ట్ ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అంటే మెయిన్ ఉండాల్సింది నీచే. నీ ఛానల్లో ఉండే కంటెంట్ యూజర్స్కి ఎలా యూజ్ అవుతుంది, నీ కంటెంట్ చూసి యూజర్స్ ఒక ఇన్ఫర్మేషన్ ఆర్ వర్త్ ఆఫ్ టైం అనిపించేలా నీ నీచే అనేది ఉండాలి. నీకు నచ్చిన టాపిక్ ఏదో ఒకటైతే ఉంటుంది, వాటి మీద కన్సిస్టెన్సీగా వీడియోస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ టెక్ అండ్ గ్యాజెట్స్, ఫిట్నెస్ అండ్ లైఫ్ స్టైల్, మోటివేషన్ అండ్ సెల్ఫ్ గ్రోత్, ఎంటర్టైన్మెంట్ అండ్ మూవీ రివ్యూస్. ఫోకస్ ఆన్ వన్ నిచ్ టు అట్రాక్ట్ ఏ లాయల్ ఆడియన్స్. సెకండ్ వుడెన్ స్టిక్ వచ్చేసి క్రియేట్ ఏ క్లియర్ ఛానల్ ఐడెంటిటీ. యూనిక్గా నీ ఛానల్ నేమ్ పెట్టాలి. దానికంటూ ఒక లోగో అండ్ బ్యానర్ క్రియేట్ చేయాలి. నీ కంటెంట్కి మ్యాచ్ చేయాలి. నీ ప్రొఫైల్ చూడడానికి యూనిక్గా, స్పెషల్గా, ప్రొఫెషనల్గా ఉంటే ఫస్ట్ స్టెప్ నువ్వు సక్సెస్ అయినట్టు. ఛానల్ నేమ్ ఎందుకు యూనిక్గా ఉండాలి అంటే ఆడియన్స్ ఎవ్రీ టైం స్క్రోల్ చేస్తూనే ఉంటారు. ర్యాండమ్గా నీ వీడియో వాళ్ళు స్క్రోల్ చేయకుండా ఉండాలి అంటే ఫస్ట్ నువ్వు వాళ్ళని అట్రాక్ట్ చేయాలి నీ వీడియోస్తో విత్ బెస్ట్ హుక్ సెటప్. నీ వీడియో చూడగానే ఆడియన్స్ నీ కంటెంట్ నచ్చితే వాళ్ళు చూసే నెక్స్ట్ థింగ్ నీ ఛానల్ నేమ్ అండ్ నువ్వు అప్లోడ్ చేసిన వీడియోస్. ఆ వీడియోస్ చూసి ఒక క్లియర్ అండర్స్టాండింగ్ అయితే వస్తారు. ఓహో, దిస్ ఛానల్ బిలాంగ్స్ టు ఈ డిచి అన్నమాట. థర్డ్ వుడెన్ వచ్చేసి సెటప్ యువర్ యూట్యూబ్ ఛానల్. నువ్వు ఎర్న్ చేసిన మనీని బ్యాంక్లో దాయాలంటే నీకు ఒక బ్యాంక్ అకౌంట్ ఉండాలి. నువ్వు నాకు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ షేర్ చేయాలంటే నీకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉండాలి. నువ్వు ట్రేడింగ్ చేయాలంటే నీకు ఒక డీమ్యాట్ అకౌంట్ ఉండాలి. సేమ్ అలానే నువ్వు యూట్యూబ్లో వీడియోస్ చేయాలి అంటే నీకు ఉండాల్సింది యూట్యూబ్ అకౌంట్. దానికోసం నువ్వు నీ మొబైల్లో ఉన్న గూగుల్లో సైన్ ఇన్ అయి ఉన్న అకౌంట్ ఓపెన్ చేసి ప్రతి ఒక్కరి మొబైల్లో కామన్గా ఉండే యాప్ యూట్యూబ్ ఓపెన్ చేసి ఛానల్ క్రియేట్ చేయాలి. ఛానల్లో నీ లోగో, డిస్క్రిప్షన్ అండ్ లింక్స్ ఎక్సెట్రా ఫిల్ చేస్తే డన్, ఛానల్ క్రియేట్ అయిపోయినట్టే. ఫోర్త్ వుడెన్ స్టిక్ వచ్చేసి ప్లాన్ యువర్ కంటెంట్ స్ట్రాటజీ. ఒక వీడియో రికార్డింగ్ స్టార్ట్ చేసే ముందు కొంచెం ఆలోచించు. అసలు నీ వీడియోస్ ఎందుకు చేస్తున్నావు, నీ వీడియో మోటివ్ ఏంటి, నీ టార్గెట్ ఆడియన్స్ ఎవరు, లైక్ ట్యుటోరియల్సా, బ్లాగ్సా, రివ్యూసా, షార్ట్సా, షార్ట్ ఫిలిమ్సా, నీ టార్గెట్ ఆడియన్స్ ఎవరు, వీక్కి ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తున్నావో ప్లాన్ చేసుకో విత్ పర్టిక్యులర్ టైమ్ అండ్ డేట్. ఎగ్జాంపుల్ 2 వీడియోస్ పర్ వీక్, 3 వీడియోస్ పర్ వీక్. 5 to 10 ఐడియాస్ ముందే ప్రిపేర్ చేసి ఉంచుకోవాలి బిఫోర్ ఫస్ట్ వీడియో రిలీజ్. ఆర్ఎల్స్ నువ్వు 5 to 10 వీడియోస్ ముందే చేసేసి షెడ్యూల్ చేసుకోవడం ఉంచుకోవచ్చు విత్ ప్రాపర్ ప్లాన్ అండ్ స్ట్రాటజీ. ఫిఫ్త్ వుడెన్ స్టిక్ వచ్చేసి లెర్న్ బేసిక్ వీడియో ప్రొడక్షన్. యూ డోంట్ నీడ్ ఎక్స్పెన్సివ్ గేర్, స్టార్ట్ విత్ వాట్ యూ హ్యావ్. ఒక స్మార్ట్ మొబైల్ తీసుకో, కొంచెం బెటర్ క్వాలిటీ కెమెరా ఉండేది. ఒకవేళ నువ్వు మొబైల్ ఎడిటింగ్ చేద్దాం అనుకుంటే యూజ్ సింపుల్ ఎడిటింగ్ యాప్స్ లైక్ క్యాప్కట్, విఎన్. ఒకవేళ నువ్వు ల్యాప్టాప్ యూజ్ చేస్తూ ఉంటే యూజ్ DaVinci Resolve ఆర్ ప్రీమియర్ ప్రో. బట్ ఇదే యాక్చువల్ వీడియో మేకింగ్ పార్ట్. చాలామంది బిగినర్స్ యూట్యూబ్ వీడియోస్ చేయాలి అంటే ఒక డిఎస్ఎల్ఆర్, ఫ్యాన్సీ లైట్స్ లేదా స్టూడియో సెటప్ కావాలి అనుకుంటారు. ఇవి ఏమీ అవసరం లేదు. ఆల్ యూ నీడ్ ఈస్ యువర్ స్మార్ట్ ఫోన్ అండ్ లిటిల్ బిట్ క్రియేటివిటీ. Just start like your mobile camera today is more powerful than most professional cameras from few years ago. వీడియో తీసే ముందు లెన్స్ క్లీన్గా ఉండాలి చెక్ చేసుకో. బ్రైట్నెస్ ఎన్విరాన్మెంట్లో ఉన్నావో లేదో చూసుకో. 1080 4Kలో రికార్డ్ అవుతుందో లేదో చేసుకో. వీలైతే నేను చెప్పింది ఎక్కడైనా రాసుకో. సిక్స్త్ వుడెన్ స్టిక్ వచ్చేసి ఆప్టిమైజ్ ఫర్ SEO. నీ వీడియోస్ నీ టార్గెట్ ఆడియన్స్కి రీచ్ అవుతున్నాయి లేదో నువ్వు ఎప్పటికప్పుడు ట్రాక్ చేయాలి.
కీవర్డ్స్లో క్యాచీ టైటిల్స్ పెట్టాలి. థంబ్నెయిల్లో నీ వీడియోలో క్లారిటీ ఇన్ఫర్మేషన్ ట్రిగ్గర్ అవ్వాలి. వీడియో డిస్క్రిప్షన్ అర్థమయ్యేలా హ్యాష్ ట్యాగ్ రిలేటెడ్గా మెన్షన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, నీ ముందు 5 గిఫ్ట్స్ ఉన్నాయి. పిక్ 1 అంటే నువ్వేం చూస్ చేసుకుంటావు? గిఫ్ట్ ప్యాకింగ్ బాగున్నదా, గిఫ్ట్ ప్యాకింగ్ బాగా లేనిదా? హియర్ యూ డోంట్ నీడ్ టు ఫోకస్ ఆన్ గిఫ్ట్ ప్యాకింగ్, ఆల్ యూ నీడ్ టు ఫోకస్ ఆన్ థంబ్నెయిల్ డిజైనింగ్. 7th వుడ్ స్టిక్ వచ్చేసి అప్లోడ్ కన్సిస్టెంట్లీ. యూట్యూబ్ రివార్డ్స్ కన్సిస్టెన్సీ. కంటెంట్ క్రియేటర్స్ని అందరూ ఫాలో అవుతున్నట్టే యూట్యూబ్ కూడా ఫాలో అవుతుంది. ఎంత ఫాలో అవుతుందో అంతకంటే ఎక్కువ ట్రాక్ చేస్తుంది. ఈ కన్సిస్టెన్సీ అనే కాన్సెప్ట్ మీద ఒక వీడియో వైరల్ అవ్వకపోవటం అనే ఈ కన్సిస్టెన్సీ మీద డిపెండ్ అయి ఉంటాయి ఆన్ సమ్ ఫ్యాక్టర్స్ ఓన్లీ. అందుకే యూట్యూబ్ వీడియో క్రియేట్ చేసే ముందు ఒక ప్రాపర్ షెడ్యూల్కి స్టిక్ అయి ఉండడం బెటర్. 1 వీక్ ఒక వీడియో అయినా పర్లేదు, ఇఫ్ ఇట్ ఈస్ ఏ హై క్వాలిటీ వీడియో. ఇక ఫైనల్ స్టిక్ వచ్చేసి ఎంగేజ్ అండ్ ఇంప్రూవ్. నీకు పెట్టి ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తూ, ఆడియన్స్ని ఫీడ్బ్యాక్ అడుగుతూ, సజెషన్స్ తీసుకుంటూ, వీడియో లేదా ఛానల్ అనలిటిక్స్ని ట్రాక్ చేస్తూ, నీకు ఆడియన్స్కి మధ్య ఇన్ఫర్మేషన్ చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటే ఎంగేజ్ అవుతారు, ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతావు. ఫైనల్లీ బ్రిడ్జ్ అయితే ఫినిష్ చేశారు. బ్రిడ్జ్ ఫినిష్ చేసి ఒకరినొకరు చూసి హైఫై ఇచ్చుకున్నారు. అక్కడ ఉన్న మేకల గుంపు వీళ్ళిద్దరిని తోసుకుంటూ బ్రిడ్జ్ దాటుకుని వెళ్ళిపోయింది. ఆ ఓల్డ్ పర్సన్ వీళ్ళని చూసుకుంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. అసలు మన నీచే ఫైండ్ ఎలా చేయాలి అని విజయ్ వంశీని అడిగాడు. అప్పుడు వంశీకి ఒక ఫోన్ కాల్ అయితే వచ్చింది ఇంటి నుంచి. ఎక్కడున్నావు, త్వరగా రమ్మని. అప్పుడు వంశీ సరే చెప్తా పదా అని వాళ్ళ బైక్ దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ బైక్ లేదు. సో మన నెక్స్ట్ వీడియో వచ్చేసి హౌ టు ఫైండ్ దేర్ బైక్, హౌ టు ఫైండ్ యూట్యూబ్ నీచే. ఈ వీడియోలో కనుక నేను చెప్పిన విషయాలు మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.